తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో పార్టీని స్థాపించారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే వరకు పోరాటాలు చేస్తామని ఆ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు నూకల రాణి తెలిపారు. జాగృతి అధ్యక్షురాలు కవిత సామాజిక తెలంగాణ కోసం ప్రత్యేక పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తూ వరంగల్ చార్బౌలిలోని ఎల్లమ్మ దేవాలయంలో తెరాస జిల్లా అధ్యక్షురాలు నూకల రాణి ఆధ్వర్యంలో పూజలు చేసి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో తిరుమల విజయ మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాణి విజయలు మాట్లాడుతూ కవిత ప్రత్యేకంగా టీఆర్ఎస్ అనే పార్టీని స్థాపించడం మాకు చాలా గర్వకారణంగా ఉందని అన్నారు. 5 పథకాలు దేశ చరిత్రలో ఎవరూ పెట్టలేని పథకాలు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ మహిళా సీఎం కల్వకుంట్ల కవిత కాబోతున్నందుకు ముందుగా అక్కకు కృతజ్ఞతలు తెలిపారు. ఎవరైనా కవితను కానీ టీఆర్ఎస్ పార్టీని కానీ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అవాకులు చివాకులు మాట్లాడేటోళ్లకు మహిళలైనా పురుషులైనా వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నామని అన్నారు. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టు. మీరు అర్థం కొంచెం మా చెల్ల కష్టపడడానికి ఒక్క గోవాబి నిలిచింది. వీళ్ళకి మంచి పెట్టండి. వెనక గ్రామం ముందుకు మీరు ముందుకు పోతే జాగృతికి టీఆర్ఎస్ వచ్చింది. కవితక్క ప్రసంగంలో టీఆర్ఎస్ పార్టీ అని పేరు పెట్టడం మాకు చాలా గర్వకారణం. ఎందుకంటే మహిళలకు తెలంగాణ జాగృతి నుండి వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సేన అనే పార్టీని నిర్మించడము చాలా గర్వకారణము. ఎందుకంటే ఒక మహిళ ఆది పరాశక్తి అందరినీ కాదని ప్రజల కోసం, తెలంగాణ ఆడబిడ్డల కోసం, ప్రతి ఒక్కరి కోసం అక్క కొట్లాడి పోరాటం చేసి మేము అక్క వెనుకటి ఉండి ఈరోజు పార్టీ పెట్టేంత వరకు అక్క వచ్చి ప్రజల శ్రేయస్సు కోసమే ఈరోజు పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీ మాకెంతో చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మా తోటి మహిళ, ఒక మహిళ ఏ విధంగా ముందుకు వస్తే ఎట్లుంటుంది రాజకీయం అంటే చూపెట్టడం కోసమే ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ఎంచుకోవడం జరిగింది. కొంతమంది ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లలో ట్రోల్ చేస్తారు. కోల్గేట్ అట, కూల్గేట్ అట. మరి ఏది వచ్చినది ఏది అబద్ధం అని వాళ్ళ వ్యక్తిగతానికే మేము వదిలేస్తున్నాం. ఎవరైతే అక్కను అవాకు చెవాకు మాటలు అంటున్నారో వాళ్లకు బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వస్తుంది. మా పార్టీ అధికారంలోకి వస్తుంది. అక్క పెట్టిన 5 హామీలు చాలా ఘనంగా, గొప్పతనంగా ప్రతి ఒక్కరికి ఇంప్రెస్గా ఉన్నాయి. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు వచ్చినా అందరినీ మభ్యపెట్టే మాటలు చెప్తారు, కానీ అక్క మభ్యపెట్టే మాటలు చెప్పలేదు. నిజమైన అధికారంలోకి కవితక్క వస్తే ఏ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ పథకాలను స్వచ్ఛందంగా ప్రతి మహిళకు, ప్రతి యువతకు, రైతుకు, ఉపాధి అందరికీ కూడా 5 పథకాలతోని కళ్ళు తిరిపించే రోజు ముందుంటుందని మేము ఈ విధంగా మనవి చేసుకుంటున్నాము. టీఆర్ఎస్ పార్టీ వచ్చింది కాబట్టి పార్టీని అనౌన్స్ చేసింది. ఆ సందర్భంగా కవితక్క 5 గ్యారెంటీలు ఇచ్చింది. ఆ 5 గ్యారెంటీలు ఎంత అమూల్యమైన అంటే ఏ గవర్నమెంట్ వచ్చిరాని సొల్లు పథకాలు పెట్టి ప్రజలను ఆగం చేసింది తప్ప అది ఒక్కటి కరెక్ట్గా అమలు చేయలేదు. ఈసారి మాత్రం కవితక్క పెట్టిన 5 హామీలు ఏవైతే ఉన్నాయో సామాన్యునికి, మాలాంటి సామాన్యులకి అది గొప్ప వరం. ఏంటిది అంటే ఫస్ట్ది విద్య.
పిల్లలకు విద్య, ఉచిత విద్య ఉంటే మన తెలంగాణలో ఎంతోమంది పిల్లలు మేధావులు ఉన్నారు. డబ్బు లేక చదివేయలేక తల్లిదండ్రి కూలి పనులు చేసి వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. కాబట్టి ఉచితంగా చదువు ఎంతవరకైనా కలెక్టర్ చదువు కూడా ఆయన ఇంజనీర్ చేస్తాడా ఎంతవరకైనా నా బిడ్డ అని చదివిస్తున్నారు. అది గొప్ప మాట. రెండవది వచ్చేసి వైద్యం. సామాన్యునికి రోగం వస్తే గంట పుస్తలు అమ్ముకొని బాగు చేసుకునే పరిస్థితి ఉన్నది మన తెలంగాణ. కాబట్టి వైద్యం ఏ హాస్పిటల్ అనుకో ఇది ఫ్రీ వైద్యం అని ఒక మాట చెప్పింది. అది ఇంకా గొప్పగా ఉంది. మెయిన్ ఏంటంటే రైతులకు, మూడోది రైతులకు. రైతు అన్నటువంటి సపోజ్ నాకే ఒక 6 ఎకరం భూమి 10 ఏళ్ళ కాడ నుంచి అది మా పేరు మీదకి వస్తుంది, అంత ఆగం చేసింది. అట్లాంటిది నువ్వు ఎంఆర్ ఆఫీస్కి పో, నువ్వు కలెక్టర్ ఆఫీస్కి పో, ఎక్కడ పోయినా ప్రత్యేకంగా ఒక